నమస్కారం. రుద్ర న్యూస్కు స్వాగతం. అంతరించిపోతున్న కళలను నేటి తరానికి తెలియచేసేందుకు కళాకారులు చేస్తున్న కృషి అభినందనీయమని కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బి కొమరయ్య తెలిపారు. గత 3 రోజులుగా కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఒగలాపూర్ గ్రామంలో శ్రీ రామాంజనేయ భక్త భజన మండలి కళాకారుల ఆధ్వర్యంలో శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర నాటికను ప్రదర్శించారు. కళాకారులను అభినందించడానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కొమరయ్య మాట్లాడుతూ, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేని సమయంలో పూర్వం గ్రామాలలో వివిధ వర్గాల వారికి చెందిన వారు వచ్చి గ్రామాల్లో నాటకాలు ప్రదర్శించేవారని, తెలియని చరిత్రను నేటి తరాలకు తెలియచేసేందుకు గ్రామీణ ప్రాంతాలలోని కళాకారులంతా ఐక్యమై చిరుతల రామాయణం, మహాభారతం, ఎల్లమ్మ కథ, శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర లాంటి నాటకాలను ప్రదర్శిస్తూ నేటి తరం వారికి తెలియజేయడం శుభసూచికమని, రోజు రోజుకు అంతరించిపోతున్న కళలను, కళాకారులను పాలక ప్రభుత్వాలు ప్రోత్సహించాలని, అందుకు ప్రభుత్వం తోడ్పాటును అందించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఒగలాపూర్ గ్రామంలో గతంలో చిరుతల రామాయణం, నేడు వీర బ్రహ్మేంద్ర స్వామి నాటక ప్రదర్శన చేయడం శ్రీ రామాంజనేయ భజన భక్త మండలి బృందం కృషి అభినందనీయమని, ఒగలాపూర్ కళాకారులకు భవిష్యత్తులో కళాకారుల రాష్ట్ర కమిటీ వైపున ఎల్లవేళ తోడ్పాటును అందిస్తామని కొమరయ్య తెలిపారు. నాటక ప్రదర్శనకు సహకరిస్తూ కళాకారులను ప్రోత్సహించడానికి వారి కార్యక్రమానికి ఆర్థిక తోడ్పాటు అందించిన గ్రామ తాజా మాజీ సర్పంచ్, మాజీ ఉప సర్పంచ్ బోయిని శ్రీనివాస్, కొమటిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిలను అభినందిస్తున్నామని, కళాకారుల కళలను అభినందిస్తూ వారిని మరింత ఉత్సాహపరచడానికి కళాకారులందరికీ మెమోంటోలు, జ్ఞాపికలు బహుకరించిన బూడిద శైలజ, సదాశివ దంపతులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. నాటక ప్రదర్శన ముగింపు సందర్భంగా భక్తులకు మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కళాకారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి అందేస్వామి, రాష్ట్ర జిల్లా నాయకులు పెనుకుల తిరుపతి, మండల అధ్యక్షులు అన్నాడి మల్లికార్జున్ రెడ్డి, గట్టు మొగిలి, గోకులకొండ రవి, సంపత్ గౌడ్, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు బూడిద సదాశివ, కళాకారుల గ్రామ కమిటీ ఆఫీస్ బేరర్స్ ఇల్లందుల రాజయ్య, కోమటిరెడ్డి ముత్యం రెడ్డి, శంకర శ్రీనివాస్, ఎండ్ర నారాయణ, తాటిపల్లి అంజయ్య, జూపెల్లి అంజయ్య, బూడిద రాజమల్లు, మునిగంటి శ్రీనివాస్, సమ్మెట లక్ష్మణ్, వర్కోలు రాజయ్య, జెల్ల శివాజీ, కడగన్ల పరమేష్, కొమ్ముల నాగరాజ్, శంకరి విష్ణువర్ధన్, శంకరి శ్రీనివాస్, ఇల్లందుల రాజయ్యచారి, ఎండ్ర నారాయణ, జెల్ల రామస్వామి, కవ్వంపల్లి లింగయ్య, జూపెల్లి అంజయ్య, చిగుర్ల కొమరయ్య, పెందోట వెంకటాచారి, ఎండ్ర నారాయణ, తాటిపల్లి అంజయ్య, సందవేని వెంకటయ్య, తాటిపల్లి సంపత్, జూపెల్లి పోచయ్య, నాయని రాజయ్య, గ్రామస్తులు, మహిళలు, యువత, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు. చైర్మన్ ఉన్నటువంటి వీటికి ఈ వృత్తాంతం వాటికి డబ్బులు ఇస్తుంది, కానీ మన జిల్లాల వ్యాప్తంగా రావడం, అదేవిధంగా మన జిల్లాకు తెప్పించే మార్గాలు మన మంత్రి గారు చేసుకోవాల్సిన చూస్తున్నాం. జై శ్రీ మధురాట్ పోతులూరి వీరబ్రహ్మ స్వామి వారికి, జై శ్రీ మాతా గోవిందమ్మకి, శ్రీ భక్త సిద్ధప్పకి. బ్రహ్మేంద్ర స్వాముల వారి జీవిత చరిత్ర నాటక ప్రదర్శన 2వ తారీఖు 4వ నెల 2025 రోజు బుధవారం నుండి బుధ బేస్తా శుక్ర వారం 3 రోజులు నిర్వహించడం జరిగినది. మా గ్రామంలో గ్రామ పెద్దలు మరియు సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్సు ప్రతి ఒక్కరూ పేరు పేరున మాకు అందరూ అన్ని విధాలా సహకరించారు. అన్నదాన కార్యక్రమానికి కానీ, కళాకారుల బృందానికి కానీ వారికి తోచిన విధముగా 5,000, 4,000, 8,000 రూపాయలు, 9,000 రూపాయలు, ఒక 5-6 క్వింటల్ల బియ్యము ఇవన్నీ ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమాన్ని మంచి ఘన విజయముగా దిగ్విజయంగా చేసుకున్నాము. మరియు ఎప్పుడు ఇదే విధంగా చేయాలని మా యొక్క భక్తులు అనుకుంటున్నాము. ఆ భగవంతుని దయ వలన కృపచేత మేము ఈ విధముగా అన్ని విధాల మా గ్రామ ప్రజలు సుఖశాంతులతో వర్తిల్లాలని కోరుకుంటున్నాం. స్వాముల వారికి అదేవిధంగా మా భక్తులు చెప్పినటువంటి విషయం ఏమనగా, ఈ బ్రహ్మంగారి నాటకము 2, 3, 4 రోజులు 3 రోజుల పాటు విధిగా చేశాము. ఇప్పుడు ఏమంటే చెప్పేది గత
మా చిన్న వయసునప్పటి నుంచి అంటే 1996 నుంచి మేము బ్రహ్మంగారి ఆట అదే ప్రారంభం చేశాము. 96 నుంచి అప్పుడు ఒక 5 సంవత్సరాలు రెగ్యులర్గా వేశాము. ఆ తర్వాత కొంత గ్యాప్ అయింది. అది ఎందుకంటే కొంచెం డబ్బుల పరంగా కానీ ఒక ఖర్చు, ఒక 1,00,000 రూపాయలతో కూడుకున్న ఖర్చు, అది భక్తులు చేయలేక ఒక 5 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చినాం. మళ్ళీ అందరం అనుకొని ఈ సంవత్సరం స్టార్ట్ చేసినాం. ఈ ఒక 3, 4 తేదీలలో విజయంగా జరుపుకున్నాం. మా విన్నపం ఏమిటంటే ఇది కొంచెం ఖర్చుతో కూడుకున్న పని, ప్రతి సంవత్సరం వేయాలని మాకు ఉత్సాహం ఉన్నది. కానీ దానికి సహాయం చేసే వారిని కూడా మేము ఊరికే ఇబ్బంది పెట్టలేము, గ్రామ ప్రజలను కూడా. అదే కొంత మనకు ప్రభుత్వం సహకరిస్తే దానికి తోడు మా భక్తులు మనిషికి 1000 రూపాయలు వేసుకొని ప్రజలను ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మేము ఈ నాటక ప్రదర్శన చేస్తాం. అందుకు మాకు కొంచెం ప్రభుత్వం సహాయం చేయాలని మా యొక్క విన్నపం. పంచమి గురువారం వీరబ్రహ్మం గారు నిన్నటి దినమ్మ సమాధైనాడు. వారి సందర్భంగా అన్నదాన సంతర్పణ పెట్టవలసింది. ఇవాళ ఓం విశ్వకర్మ దిశాం పతిస్య నమః యశోన్ పాతు సుష్మాన్ పాతు తస్మై నమః. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మనామము ఎంతో మంచి మధురం, వీర బ్రహ్మనామము ఎంతో మంచి మధురం, మధురాతి మధురము మనకందే అమృతము, వీర బ్రహ్మనామము ఎంతో మంచి మధురము. మోయలేక విష్ణుమూర్తి కడకు చేరి దుఃఖముతో భూదేవి స్తుతించిన